ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం. ఈరోజు మనం చదువుకోబోయే దినపాఠము రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 నుంచి 18 వరకు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఈరోజు మాట చాలామంది దేవుని సేవ చేయాలనుకుంటున్న వారికి, దేవుని సేవ చేస్తున్న వారికి, చేయబోతున్న వారికి, అలాంటి ఆలోచన కలిగిన వారికి ఆర్ ఈవెన్ జనరల్ నార్మల్ పబ్లిక్కి కూడా చాలామంది దేవుని రాజ్యం అంటే దేవుని సేవ, స్టేజ్ పైన నించొని ఎంత గొప్పగా పాటలు పాడుతున్నామా, ఎంత గొప్పగా వాక్యాలు చెప్తున్నామా, ఎంత గొప్పగా అద్భుత కార్యాలు చేస్తున్నామా, ఎంతమంది రక్షింపబడుతున్నారా, దాన్ని బట్టే సేవని కౌంట్ చేస్తాడు దేవుడు అని అనుకుంటారు. కానీ నిజమైన దేవుని సేవ ఇప్పుడు నేను చెప్పబోయే వాటిల్లో మనం చేస్తున్నామా లేదా అని మనం ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు నిజమైన సేవగా దేవుడు గుర్తిస్తానని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే భోజనమునకు పానమునకు కాదు కానీ. ఎంతమంది మినిస్టర్స్ అయిపోగానే, దేవుని సేవకులు అయిపోగానే, పాస్టర్స్ అయిపోగానే, టైటిల్స్ రాగానే, బిషప్ అయిపోగానే నేను ఇక్కడికి వెళ్తున్నాను, నాకేం పెడుతున్నారు, ఏ భోజనం పెడుతున్నారు, చికెన్ ఉందా, మటన్ ఉందా, నేను తినను, ఇలాంటివి ఉంటేనే నేను వస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టలేదనుకో, నేను ఇంత దూరం నుంచి వచ్చాను, బిషప్ని నేను, ఇంత ఫేమస్గా ఉన్న పర్సన్ని నేను, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న దైవ సేవకుని నేను, సేవకురాల్ని నేను, నాకు భోజనం పెట్టరా, నాకు ముందుగా పిలవరా అని మొట్టమొదటిగా భోజనం కొరకు కొట్లాడుకోవటము. మంచి సుఖంగా చూసుకున్నారా, మంచి హోటల్ అరేంజ్ చేశారా, మంచి హోటల్ అరేంజ్ చేయలేదా, వీటిపైన ఉన్న ఫోకస్ దేవుని ప్రేమ యందు కానీ, దేవుని నీతి వెతకటంలో కానీ, ఆయన ప్రేమను కనపరిచే దానిపైన ఫోకస్ కానీ లేకుండా పోయింది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ మీరు దేవసేవకులు కనుక, దేవసేవకురాలైనా సరే, దేవసేవకులైనా సరే, అది మనందరికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, మనం స్టేజ్ పైకి వెళ్ళగానే మనల్ని గుర్తిస్తున్నారా, మన గురించి గొప్పగా పొగిడారా, గొప్ప మాటలు మన గురించి చెప్పి ఇంట్రడ్యూస్ చేశారా, ఎంతోమందికి మన గురించి పబ్లిక్గా డిస్క్లైమర్స్ ఇస్తూ గొప్ప మాటలు మాట్లాడారా అన్న మాట పైన మీరు ఫోకస్ చేసి మీటింగ్స్కి వెళ్ళొద్దు. ఒకవేళ అలా వెళ్తున్నట్లయితే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఎలాంటి సుఖాలు అనుభవిస్తున్నావు అని కానీ, ఎలాంటి ఫుడ్ తింటున్నావని కానీ, ఎలాంటి భోజనం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారని కానీ, వీటిపైన మనం ధ్యాస ఉంచక యథార్థంగా మనకి ఏమున్నా లేకపోయినా అన్నీ వదులుకొని మనం సేవలోకి దిగాలని మనం తెగించేశాము. ఈరోజు మనకి ఏమున్నా లేకపోయినా ఆయన సువార్తను యథార్థంగా ప్రకటిస్తున్నామా లేదా, నీతిమంతులుగా మనం నీతి కార్యాలు చేస్తున్నామా లేదా, లేకపోతే స్టేజ్ పైన నించొని వాళ్ళ నా గురించి పొగడలేదు, వీళ్ళ గురించి మాట్లాడలేదు, నేను వాళ్ళ గురించి ఎంత చేశాను వాళ్ళకి, ఎంత సపోర్ట్ ఇచ్చాను, కానీ స్టేజ్ పైన నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూసావా అని చిన్న చిన్న వాటిపైన నువ్వు అలుగుతూ, ఒకరిపైన చెడు మాటలు మాట్లాడుతూ, దూషిస్తూ, ఇలాంటి పనుల పైన నువ్వు ఫోకస్ చేస్తున్నావా? అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీతి కార్యాలకు చెందిన మనసు కాదు నీది, నీతి కార్యాలు చేయాల్సిన హృదయము నీకు లేదు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. సమాధానం కొన్నావా? ఈరోజు పెద్ద పెద్ద స్టేజుల పైన ప్రీచ్ చేసిన, చిన్న చిన్న స్టేజుల పైన ప్రీచ్ చేసిన, అసలు స్టేజ్లే లేకపోయినా దేవుని సేవ నీ పక్కనున్న వారికి నీతి కార్యాల ద్వారా కనపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు, సమాధానము ద్వారా కనపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నా లేకపోయినా వారు అలాంటి స్థితిలో నిన్ను ప్రేమించి, నిన్ను గణపరిచి, నిన్ను గొప్పగా చేసే స్థితిలో వారు లేరు గనక నిన్ను చేయలేకపోతున్నారు అని నువ్వు అర్థం చేసుకొని నువ్వు వారిని అలాగే ప్రేమిస్తున్నావా లేదా, నేను ఇంత గొప్ప సేవకుని, నాలో ఉన్న అభిషేకంని వారు గుర్తించరా అని నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావా? ఈరోజు మనందరికీ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఏమి ఉన్నా లేకపోయినా సమాధానముతో మనం ప్రేమిద్దాము, నీతి కార్యాలు చేస్తూ మనం ముందుకు నడుద్దాము, సంతోషముతో. ఎవ్వరు ఎలా చూసుకోకపోయినా వారు చూసుకుంటారని మనం సేవ మొదలు పెట్టలేదు, వాళ్ళు మనకి ఇంత కానుకిస్తారని మనం సేవ మొదలు పెట్టలేదు, వాళ్ళు మనం ఇంత గొప్పగా పొగుడతారని మనం సేవ మొదలు పెట్టలేదు. మనం ఆయన ప్రేమ గురించి, వారు మనల్ని ప్రేమించి
ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమ గురించి లోకమంతా సువార్త చెప్పాలని మనం తీర్మానం చేసుకున్నాము. అలాంటి తీర్మానం పైన మనం నిలబడి ఉందాము. ఈరోజు నాకు ఇంత కానికి ఇచ్చారు, నేను వెళ్ళను, ఇంత కానికి ఇవ్వలేదు, నేను వెళ్ళను అని మనము చిన్న చిన్న వాటిపైన దేవుని సేవకు ఒక మార్క్ పెట్టేస్తున్నాము, ఒక స్టాండర్డ్ పెట్టేస్తున్నాము. The real standard for gospel is when you have the character of Jesus. మనకి ఈరోజు నిజమైన క్యారెక్టర్, దేవుని ఆయన కుమారుని స్వభావం కలిగి ఉన్నామా? కష్టంలో అయినా మనము అంతే ప్రేమగా చూసుకుంటున్నామా? ఎంత చెడ్డగా మన గురించి ఆర్గనైజర్స్ మాట్లాడినా అలాగే క్షమిస్తున్నామా? మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళతో స్నేహం చేయమని మనం చెప్పట్లేదు, కానీ దూషణ మాట్లాడుతూ, వారి గురించి చెడు మాటలు మాట్లాడుతూ, కించపరుస్తూ, వారు అలా చేశారు కాబట్టి మనం కూడా ఒక వీడియో పెట్టి వీళ్ళ గురించి ఇలా చెప్దాము, వీళ్ళ గురించి పబ్లిక్గా ఇలా చేద్దాము అని మనం సమాధానం లేని పనులు చేస్తున్నామా? తిండి దగ్గర మనము దేవుని సేవను ఆపేస్తున్నామా? తిండి పెట్టలేదని ఎంతోమంది వందల బిడ్డలకి వాక్యం చెప్పకుండా ఆగిపోతున్నామా? ఇవన్నీ ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సింది. ఈరోజు ఎందుకు అండి వాక్యం చదువుతున్నప్పుడు ఈ మాట నాకు అండర్లైన్ చేసుకోవాలనిపించింది. ఈరోజు చదువుతున్నప్పుడు నిజమే కదా దేవా, ఎంతోమంది కానుకలు ఇస్తే వెళ్తున్నారు, ఇవ్వకపోతే ఆగిపోతున్నారు, పెద్ద స్టేజ్ల పైన పిలిస్తేనే వెళ్తాను అంటున్నారు, లేదా గొప్పగా పొగిడితే వెళ్తా అంటున్నారు, పొగడని ఆర్గనైజర్స్ అసలు మాట్లాడటం మానేస్తున్నారు. ఎలాగ కమర్షియల్గా అయిపోయిందయ్యా, ఒక ఇండస్ట్రీ లాగా, ఫిలిం ఇండస్ట్రీ లాగా అయిపోయిందయ్యా. నిజమైన సేవ ఇదే అని మాట్లాడుతున్నావయ్యా. ఇలాంటి సేవ చేసే సేవకులుగా మేము ఉండాలని ఏదో నేను దూషిస్తూ ఈ వీడియో చేయట్లేదండి. ప్రేమతో, సమాధానముతో మనమందరము సహోదరులం, దైవ సేవకులం ఇలా మనం ఉందాము. ఇలా కమర్షియల్గా కాకుండా ఏమున్నా లేకపోయినా తెగించి వచ్చేసాం కదా దేవుని సేవ చేయడానికి. ఎవ్వరు మనల్ని చూసుకున్నా చూసుకోకపోయినా, మంచిగా మాట్లాడినా మాట్లాడకపోయినా, దేవుడు మనల్ని పిలిచి ఇక్కడ వెళ్ళి నువ్వు సువార్త చెప్పు బిడ్డ అని మనల్ని పంపించినప్పుడు యథార్థంగా మనం వెళ్ళి సేవ చేసి తిరిగి సమాధానంతో తిరిగి వద్దాము. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనము సమాధానముతో, పరిశుద్ధాత్మయందిలి ఆనందముతో, నీతితో చేస్తామో అప్పుడు క్రీస్తునకు దాసుడనై దేవునికి ఇష్టడును మనుషులకు దృష్టి యోగ్యుడనై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, హీ హూ సర్వ్స్ క్రైస్ట్ ఇన్ దీస్ థింగ్స్ ఈజ్ యాక్సెప్టబుల్ టు గాడ్ అండ్ అప్రూవ్డ్ బై మెన్ అని అంటున్నాడు. దేవుడి యందు నువ్వు యాక్సెప్ట్ చేయబడతావంట. నువ్వు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను పొగిడినా పొగడకపోయినా నువ్వు వెళ్ళవనుకో, అప్పుడు అందరు ఆర్గనైజర్స్ నిన్నే కావాలని కోరుకుంటారంట, నీతోనే మీటింగ్స్ పెట్టిస్తారంట, నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకుంటాడంట. మనుషుల యందును నువ్వు అప్రూవ్ అవుతావంట. వారు నీకోసం స్పెషల్ డేట్స్ అడుగుతారు, నీకోసం మంచి రిపోర్ట్, మంచి రెప్యుటేషన్ కలిగి ఉంటుంది. ఎంతో సేవ మనం చేయగలుగుతాం. చిన్నగా స్టార్ట్ చేస్తుండొచ్చు, అసలు స్టేజ్లు లేకుండా ఇంట్లో స్టార్ట్ చేసినా పర్వాలేదు. నీతిమంతురాలుగా మొదలుపెట్టు, నీతిమంతుడుగా మొదలుపెట్టు, ధైర్యముగా సమాధానంతో మొదలుపెట్టు. ఎవరు నేను పొగుడుతున్నా పొగడకపోయినా నీ గురించి పొగడాలని నువ్వు ఆశించకు, నువ్వు పొగిడించుకోవాలని కోరుకోకు, నువ్వు పొగడకపోతే బాధపడకు. అలా మనము సేవ చేస్తున్నట్లయితే నిజంగా ఎంతో వేల కోట్ల మందిని దేవుని మార్గము వైపు నడిపిస్తూ దేవుడి యందు మనము గొప్ప కార్యాలు చేసే బిడ్డగా ఆయన దృష్టిలో సమాధానంగా కనబడతాము. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ దేవ, ఈరోజు మాట్లాడుతున్న చక్కటి మాట కొరకు నీకు వందనాలయ. ఈరోజు దైవ సేవకులుగా మాకందరికీ నేర్పిస్తున్న మాట సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో, పరిశుద్ధాత్మని ఆనందముతో, నీతి కార్యాలతో మీరు సేవ చేయండి. అలాంటి సేవే దేవునికి ఇష్టము, మనుషులకి యోగ్యకరమని మాట్లాడుతున్నావయ్యా. ఈరోజు ఆ మాటను పట్టుకొని బోధించిన విధానం బట్టి వందనాలు. ఇది మేము నేర్చుకొని ఈ రోజు నుంచి ఎవరు మాకు ఎంత ఇస్తారు, ఎవరు మాకు ఏం చేస్తారు, ఎన్ని కానుకలు వచ్చాయి, ఎంత డబ్బులు వచ్చాయి, నన్ను పొగిడారా, వాళ్ళు ఏ భోజనం పెట్టారు, నన్ను బాగా చూసుకున్నారా, మంచి కారు పంపించారా, ఇలాంటి వాటిపైన మా దృష్టి ఉంచకుండా, అయ్యా మమ్మల్ని ఎక్కడ పిలిచావు, ఏ చోటుకి వెళ్ళి వాక్యం చెప్పమని అన్నావో ఆ చోటకి విశ్వాసముతో, సమాధానముతో నిన్ను గణపరిచే సేవ మేము చేసి తిరిగి సంతోషముగా వచ్చి నీ చేతికి నీ బిడ్డలను అప్పజెప్పే భాగ్యము మాకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ మాట దేవుడు నీ హృదయంలో కలిగించినట్లయితే దీవించునుగాక, నీవు దీవించబడదువుగాక. ఇదెంతో మందికి షేర్ చేసి మీరు దీవెనకరంగా ఉండండి. కింద మీ ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే ఏ పాయింట్ దేవుడు మీతో మాట్లాడడం మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతవరకు సెలవు. ఐ విల్ సీ యూ టుమారో. గాడ్ బ్లెస్ యూ.